అభి ఛానల్ కు స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో 10వ తరగతి పాఠ్యాంశంలో ఉన్నటువంటి అంటే ఉపవాచకంలో ఇచ్చినటువంటి రామాయణం లెసన్స్ ఎక్స్ప్లెనేషన్ అనేది పూర్తయిపోయింది. అయితే దానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేది పీడిఎఫ్ రూపంలో మీకు అందించడం జరిగింది. కానీ చాలా మంది విద్యార్థులు మమ్మల్ని అడగడం జరిగింది, ఆ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఎలా రాయాలో ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం అని. సో అందుకోసమని ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఈ రోజు ఈ వీడియోలో బాలకాండానికి సంబంధించినటువంటి ప్రశ్నలకు సమాధానాలు ఎలా రాయాలనేటటువంటిది చెప్పుకుందాము. దానికన్నా ముందుగా మా యొక్క వీడియోని చూసేటటువంటి వాళ్ళు అంటే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వాళ్ళు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మేము పెట్టేటటువంటి వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే పక్కనే కనిపించేటటువంటి బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక విషయం, 10వ తరగతి పిల్లలకి ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయి కాబట్టి అయితే ఈ యొక్క రామాయణం క్వశ్చన్స్ అన్ని ఎక్స్ప్లెనేషన్ అయిపోయిన తర్వాత అంటే ఎవరెవరికి ఎలాంటి సందేహాలు ఉన్నాయి, అంటే మీకు ఇంకా ఏం కావాలని కోరుకుంటున్నారు, అంటే పరీక్షలకు ఎలా ఏదైనా లెసన్స్ లో కానీ క్వశ్చన్ ఆన్సర్స్ లో కానీ ఈవెన్ గ్రామర్ కానీ రాసే విధానంలో కానీ ఎలాంటి డౌట్స్ ఉన్నా మీకు ఏం కావాలి అనేటటువంటిది మేము ఒక గూగుల్ ఫామ్ అనేటటువంటి పెట్టడం జరిగింది. దాన్ని ఫిల్ చేయండి. అలాగే అది కమ్యూనిటీ ట్యాబ్ లో పోస్ట్ చేశాము. అది చూసి మీకు ఏం కావాలనేటటువంటి మీరు అందులో పోస్ట్ చేస్తే గనక మేము దానికి సంబంధించినటువంటి వీడియోలన్నీ కూడా పెట్టడం జరుగుతుంది. అయితే ఇక క్లాస్ లోకి వెళ్ళిపోదాము. రామాయణంలో మొదటి కాండమైనటువంటి బాలకాండం. బాలకాండంలో ప్రశ్నలు చూసినట్లయితే మొదటి ప్రశ్న, శోకం నుండి పుట్టిన శ్లోకం మహాకావ్యమైంది, సమర్థించండి. ఇక్కడ రామాయణంలో ఒకే ప్రశ్న అనేటువంటి సేమ్ యాజ్ ఇస్ కాదంటే ఎన్ని రకాల ప్రశ్నలు వచ్చినా సమాధానం ఎలా రాయాలనేటటువంటిది ఇక్కడ ఒకే ఆన్సర్ కి ఎన్ని రకాల ప్రశ్నలు వస్తాయో కూడా పెట్టడం జరిగింది. ఇప్పుడు ఈ ప్రశ్నకి మరొక ప్రశ్న ఏమిటంటే వాల్మీకి రామాయణ రచన నేపథ్యం రాయండి అని అడగొచ్చు, లేదా వాల్మీకి రామాయణ రచనకు పూనుకోవడానికి ప్రేరేపించిన పరిస్థితులు లేదా పురిగొలిపిన సంఘటనలు రాయడానికి గల కారణాలు, ఇలా పలు ప్రశ్నలు వస్తాయి. మరి దీనికి సమాధానం ఎలా రాయాలి? మనం స్టార్టింగ్ బాలకాండం లెసన్ నుండి మొదలవుతుందన్నమాట. మనం ఒక టెక్స్ట్ బుక్ లో కనుక చూసుకున్నట్లయితే మొట్టమొదటి పారాగ్రాఫ్ నుండి రాయడం జరుగుతుంది. అయితే దాన్ని ఏ విధంగా మనం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలంటే మొత్తం యాజ్ ఇట్ ఈజ్ గా రాస్తే మనకు 2 పేజీలు పడుతుంది. అలా రాయకూడదు. విషయం అనేటటువంటి వివరణ చాలా క్వశ్చన్ ఏదైతే అడిగారో ఆ వివరణ అనేటటువంటిది చక్కగా ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. అయితే ఎలా రాయాలి చూద్దాం. ఫస్ట్ దాంట్లో నారదుడు రావడం, ఇది ముఖ్యమైనటువంటి పాయింట్. నారదుని యొక్క ఆగమనం ఎలా జరిగింది అనేది రాయాలి. ఎలా రాయాలి? నారద మహర్షి ఒకనాడు వాల్మీకి ఆశ్రమానికి వచ్చాడు. వాల్మీకి నారదుని చూసి లోకంలో గుణవంతుడు, ధర్మాత్ముడు, పరోపకారి, వీరుడు, అందగాడు, ఇన్ని మంచి లక్షణాలు కలవాడు ఎవరైనా ఉన్నాడా అని అడిగాడు. టెక్స్ట్ బుక్ లో చూడండి చాలా ఇచ్చాడు. దాన్ని మనం కొంచెం కుదించి ఈ విధంగా కొన్ని రాస్తే సరిపోతుంది. అలా అడిగిన తర్వాత నారదుడు చిరునవ్వు నవ్వుతూ అటువంటి మంచి లక్షణాలు కలవాడు శ్రీరాముడు అని చెప్పి రామకథని వినిపించాడు నారదుడు. అక్కడి నుంచి బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు. ఈ పారాగ్రాఫ్ ఇంత ఉంది. మనం రాయాల్సినటువంటిది ఈ పాయింట్స్ అన్నమాట. తర్వాత నెక్స్ట్ వాల్మీకి ఎట్లా బాధపడ్డాడు, ఆ సిచ్యువేషన్, ఆ సందర్భాలు రాయాల్సి ఉంటుంది. ఏం జరిగింది? వాల్మీకి రామకథను గురించి ఆలోచిస్తూ శిష్యులతో కలిసి తమసా నదికి స్నానానికి వెళ్ళాడు. నది దగ్గర ఒక చెట్టు మీద క్రౌంచ పక్షుల జంటను చూశాడు. ఇంతలో ఒక వేటగాడు మగ పక్షిని చంపాడు. ఆడపక్షి బాధపడుతుంది. ఆ దృశ్యాన్ని చూసిన వాల్మీకి మనసు బాధపడింది. ఆ శోకంలోంచి మానిషాద అనే మాటలు వాల్మీకి నోటి వెంట అప్రయత్నంగా వచ్చాయి. ఆ మాటలు సమాన అక్షరాలతో లయబద్ధంగా ఉండడం వాల్మీకిని ఆశ్చర్యపరిచాయి. ఇక్కడ 2 పారాగ్రాఫ్ లో ఉన్నటువంటి దాన్ని మనం కుదించి రాయడం జరిగింది. అయితే ఇక్కడ విద్యార్థులు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మనం మొదలిచ్చినటువంటి ప్రశ్న ఏంటి? శోకం నుండి పుట్టిన శ్లోకం మహాకావ్యమైంది అనేటటువంటి ప్రశ్న వస్తే గనక ఇదే ఆన్సర్ ను ఇక్కడ ఉన్నటువంటి 2వ పాయింట్ లో కొంచెం మనం ఎక్కువ చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే శ్లోకం అనేటటువంటిది క్వశ్చన్ లో వచ్చింది కనుక ఆ శ్లోకం అనేటటువంటిది మొత్తం రాయాల్సి ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. లేదు రామాయణ రచనకు శ్రీకారం అనేటటువంటి వివిధ రకాల ప్రశ్నలు అడిగినప్పుడు జస్ట్ మానిషాద అనేటటువంటి శ్లోకం ఆయన నోటి నుండి అప్రయత్నంగా వచ్చింది అనేటటువంటిది రాస్తే సరిపోతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత బ్రహ్మదేవుడు రావడం ఉంటుంది కదా, ఈ లాస్ట్ పారాగ్రాఫ్, అది కంపల్సరీ రాయాలి. సృష్టికర్త అయిన బ్రహ్మ వాల్మీకిని చూడడానికి వాల్మీకి ఆశ్రమానికి వచ్చాడు. వాల్మీకి బ్రహ్మకు ఉపచారాలు చేశాడు. బ్రహ్మ ఎదురుగా కూర్చున్నాడు. కానీ అతని మనసులో క్రౌంచ పక్షి బాధ మానిషాద శ్లోకం ప్రతిధ్వనిస్తోంది. బ్రహ్మ చిరునవ్వు నవ్వి వాల్మీకితో, నువ్వు పలికిన మాటలు శ్లోకమే, ఆ ఛందస్సులోని రామకథను రాయ్. భూమిపై నదులు పర్వతాలు ఉన్నంతకాలం ప్రజలు రామాయణ గాథను కీర్తిస్తూనే ఉంటారు.
అని ఆశీర్వదించాడు. వాల్మీకి బ్రహ్మ ఆదేశానుసారం రామాయణ రచన ప్రారంభించాడు. ఈ విధంగా శోకం నుండి శ్లోకం పుట్టింది. అదే రామాయణం మహాకావ్యానికి కారణమైంది అనేటటువంటి దాంతో మనం ఎండింగ్ చేయాలి. ఇక రెండవ ప్రశ్న, రామ జనన వార్త విని అయోధ్య ఆనంద సంద్రమైంది, వివరించండి. లేదా దశరథుడు చేసిన పుత్ర కామిష్టి యజ్ఞ ఫలితం ఏమిటి? ఈ రెండు రకాల ప్రశ్నలకి ఒకే రకమైనటువంటి ఆన్సర్. అంటే దీంట్లో ఇక్కడ కూడా ఒక రామ జననం అని అనకుండా కూడా రామ లక్ష్మణ భారత శత్రుఘ్నుల జననం గురించి రాయండి అని కూడా ఇదే ప్రశ్న, ఇదే ఆన్సర్ కి రాయాల్సి ఉంటుంది అనమాట. చూద్దాం ఆన్సర్ ఎలా రాయాలంటే, దశరథుని యొక్క రాజ్య పరిపాలన, ఇప్పుడు అయోధ్య నగరం ఉంది కదా అక్కడ, అంటే ఎందుకంటే దశరథుడు యాగం చేస్తేనే కదా వీళ్ళ యొక్క జననం జరిగింది. కాబట్టి దశరథుని గురించి మనం తప్పకుండా మనం ఇంట్రడక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. కోసల దేశం సరయూ నది తీరంలో ఉంది. కోసల దేశాన్ని దశరథ మహారాజు పాలిస్తున్నాడు. అతడు సూర్యవంశం వాడు, మహావీరుడు. కోసల దేశం ముఖ్య పట్టణం అయోధ్య నగరం. దశరథుని పాలనలో కోసల దేశం భోగ భాగ్యాలతో విలసిల్లింది. ప్రజలు ధర్మాత్ములై సుఖ సంతోషాలతో ఉన్నారు. అయితే అన్నీ ఉన్న, అన్ని రకాలుగా అన్ని బాగున్న దశరథ మహారాజుకి పుత్ర సంతానం లేదనేటటువంటి బాధ ఆయనను కృంగదీసింది. దానికోసం పుత్ర కామిష్టి యాగం అనేటటువంటిది ఇక్కడ ముఖ్యం. దశరథునికి ఎన్ని ఉన్నా సంతానం లేదన్న బాధ ఎక్కువగా ఉంది. సంతానం కోసం అశ్వమేధ యాగం చేయాలనుకున్నాడు. మంత్రి సుమంత్రుని సలహా ప్రకారం ఋష్యశృంగ మహర్షిని పిలిపించాడు. అశ్వమేధ యాగం 3 రోజుల పాటు జరిగింది. దశరథుడు పుత్రుల కోసం యజ్ఞం చేయమని ఋష్యశృంగుని అడిగాడు. ఋష్యశృంగుడు పుత్ర కామేష్టి యాగాన్ని ప్రారంభించాడు. ఇంతలో దేవతలు రావణుని బాధను తొలగించమని విష్ణువును ప్రార్థించారు. విష్ణువు వారి కోరికను మన్నించి తాను రామునిగా అవతరిస్తానని చెప్పాడు. ఇక వీళ్ళ యొక్క దశరథుని యొక్క పుత్ర జననం లేదా రామ లక్ష్మణ భారత శత్రుఘ్నుల జననం అనేది. దశరథుడు పుత్ర కామేష్టి యజ్ఞం చేశాక యజ్ఞకుండం నుండి ఒక దివ్య పురుషుడు వచ్చాడు. బ్రహ్మ పంపగా నేను వచ్చానని చెప్పి బంగారు కుండతో పాయసాన్ని దశరథునికి ఇచ్చాడు. దశరథుడు ఆ పాయసాన్ని తన భార్యలైన కౌసల్య, సుమిత్ర, కైకేయులకిచ్చాడు. ఆ పాయస ప్రభావం చేత కౌసల్యకు రాముడు, సుమిత్రకు లక్ష్మణ శత్రుఘ్నుడు, కైకేయికి భరతుడు జన్మించారు. ఆ వార్త విని అయోధ్య నగరం ఆనంద సంద్రమైంది. మూడవ ప్రశ్న ఇద్దాము. గంగావతరణం గురించి విశ్వామిత్రుడు రామునికి చెప్పడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి? ఆన్సర్ ఎలా రాయాలంటే, విశ్వామిత్రుని యాగాన్ని రక్షించడానికి రామలక్ష్మణులు ఆయనతో వెళ్లారు. యజ్ఞం పూర్తయిన తర్వాత రామలక్ష్మణులు మిథిలా నగరానికి తీసుకుని వెళ్ళాడు. దారిలో రాముడు తన వంశం పుట్టు పూర్వోత్తరాలు వినాలని ఉన్నదని కోరాడు. అలాగే ఆ వంశ చరిత్ర వినిపించాడు విశ్వామిత్రుడు కూడా. మరునాడు గంగావతరణ వృత్తాంతం తెలుపమని ప్రార్థించాడు శ్రీరాముడు. విశ్వామిత్రుడు వెంటనే భగీరథుని యొక్క దృఢ సంకల్పం, పట్టుదల గురించి వివరించాడు. ఇక్కడ ఆ భగీరథుని యొక్క స్టోరీ రాయాల్సి ఉంటుంది. దివి నుండి గంగను భువికి దింపి పాతాళంలో పారించి బూడిద కుప్పలుగా పడి ఉన్న తమ పితృదేవతలకు మోక్ష ప్రాప్తి కలిగించి కార్యసాధకుడైన విషయాన్ని వివరించాడు విశ్వామిత్రుడు. భగీరథుని వంశంలోని వాడే శ్రీరాముడు. అతని వల్లే పట్టుదల, కార్యదీక్ష రాముడు అలవర్చుకుంటాడని, దృఢ సంకల్పానికి అసాధ్యమైనది ఏది లేదని, ఎన్ని అడ్డంకులు ఎదురైనా పనిని వదలకుండా చేస్తే జయం కలుగుతుందనే ఆశయంతో విశ్వామిత్రుడు గంగా అవతారాన్ని గురించి తన శిష్యుడైనటువంటి శ్రీరామునికి తెలియజేశాడు. ఇది అతని మాటల్లో ఉన్నటువంటి ఆంతర్యం అని చెప్పాలి. 4వ ప్రశ్న చూద్దాము. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు ఉత్తమ విద్యార్థులు అని తెలుసుకున్నారు కదా. ఉత్తమ విద్యార్థులకు ఉండవలసిన లక్షణాలేంటో మీ సొంత మాటల్లో రాయండి. ఈ విధంగా రామాయణం నుండి మీ సొంత మాటల్లో రాయండి. మీరు ఏం గ్రహించారు, మీ అభిప్రాయం ఏమిటి, ఏం నేర్చుకున్నారు, ఇలాంటి ప్రశ్నలు కూడా అడుగుతా ఉంటారు. కాబట్టి ఎలా రాయాలో చూద్దాం. విద్యార్థి ఎప్పుడు కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి చూపాలి, అందుకు సిద్ధంగా ఉండాలి. ఇలా ఆసక్తి కనబరిచే విద్యార్థులకు జ్ఞానాన్ని అందించడానికి గురువులు ఆసక్తి చూపుతారు, వారిని అభిమానిస్తారు కూడా. ఉత్తమ విద్యార్థులకు ఉండవలసిన ప్రధాన లక్షణం ఏకాగ్రత. చెప్పిన ప్రతి విషయాన్ని శ్రద్ధగా గ్రహించాలి. తర్వాత గురు భక్తి. గురువుల పట్ల అచంచలమైన భక్తి విశ్వాసాలతో మెలుగుతూ గురువును దైవంగా భావించాలి. వినయ విధేయతలతో అధ్యయనం చేయాలి. పెద్దల పట్ల గౌరవం,
చిన్నవారి పట్ల ఆదర అభిమానాలు కలిగి ఉండాలి. తల్లిదండ్రులను దైవ సమానంగా భావించి వారి ఆజ్ఞను శిరసా వహించాలి. అందరితో స్నేహంగా ఉండాలి. వృద్ధుల పట్ల ప్రేమ, ఆదరం కలిగి ఉండాలి. సమాజంలో దీనుల పట్ల ఆదరం చూపాలి. తోటి వారికి చేతని సహాయం చేయాలి. చదువులో పోటీతత్వం కలిగి ఉండాలి. ఆటల మీద ఆసక్తి కలిగి ఉండాలి. ఈ విధంగా ప్రవర్తించిన విద్యార్థులు సమగ్ర వ్యక్తిత్వం కలవారిగా తీర్చిదిద్దబడతారు. సమాజంలో కూడా ఉన్నత స్థానాన్ని పొందగలుగుతారు. ఇది మనం ఉత్తమ విద్యార్థులకు ఉండవలసినటువంటి లక్షణాలు. ఇంకా మీరు దీన్ని ఇంకా యాడ్ చేసుకోవచ్చు. ఎన్ని పాయింట్స్ అయినా మనం చెప్పవచ్చు. అయితే రామలక్ష్మణ భరత క్షత్రిజ్ఞులు ఉత్తమ విద్యార్థులు అని అన్నాం కదా. అది అక్కడ మనము వాళ్ళు విద్య నేర్చుకునేటటువంటి సందర్భం ఉంది చూడండి. ఆ పారాగ్రాఫ్ లో ఉన్నటువంటి ఆ చిన్న అంశాన్ని కూడా మనం చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే రామాయణంలో మీరు నేర్చుకున్నారు కాబట్టి మీరేమనుకుంటున్నారు, విద్యార్థులకు ఎలాంటి లక్షణాలు ఉండాలి అని క్వశ్చన్ అడిగారు కనుక రామ లక్ష్మణులు ఏ విధంగా ఆ యొక్క పెరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో గురుకులలో విద్య నేర్చుకునేటువంటి సందర్భంలో ధనుర్విద్యల్లో ఆరితేరారు, విజ్ఞాన కనులయ్యారు ఉంది కదా. అదంతా కూడా చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు ఏ విధంగా విద్య నేర్చుకున్నారు, ఎలా ఏకాగ్రతతో ఉన్నారు, గురువు చెప్పింది ఎలా విన్నారు అనేటటువంటిది ఆ పారాగ్రాఫ్ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక 5వ ప్రశ్న చూద్దాము. రామలక్ష్మణులు విశ్వామిత్రుని యాగాన్ని సంరక్షించిన విధం రాయండి. లేదా గురుసేవ విశేష ఫలితాన్నిస్తుంది, గొప్పదనాన్నిస్తుంది, సమర్థించండి. లేదా గురు యాగ రక్షణ కర్తవ్యాన్ని రామ లక్ష్మణులు ఎలా నిర్వర్తించారో వివరించండి. లేదా సమర్థులైన శిష్యులుగా రామలక్ష్మణులు ఎలా నిరూపించుకున్నారు. ఇలా 4 ప్రశ్నలకి ఒకే రకమైనటువంటి సమాధానం. ఎలా రాయాలి? దీంట్లో విశ్వామిత్ర యాగం దీనిలో ముఖ్యమైనటువంటి పాయింట్ అన్నమాట. మరి విశ్వామిత్ర యాగం ముఖ్యమైనది కాబట్టి ఆయన రావడం కూడా రాయాలి కదా మనం. అంటే దశరథ మహారాజు దగ్గరికి విశ్వామిత్రుడు ఆగమనం ఎలా అయ్యాడో రాయాలి. ఇక్కడ రామాయణం రాసినప్పుడు మనం సైడ్ హెడ్డింగ్స్ పెట్టి రాస్తే కూడా చాలా మంచి, అంటే ఇక్కడ వాల్యుయేటర్ కి చూడగానే చాలా చక్కగా అర్థమవుతుంది అనమాట. ఏ విషయాన్ని వీళ్ళు ప్రస్తావించారు అనేది ఇలా కూడా రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ విశ్వామిత్రుడు గురించి రాస్తున్నారు, విశ్వామిత్రుడి ఆగమనం అని కూడా హెడ్డింగ్ పెట్టుకోవచ్చు. దశరథుని పుత్రులైన రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు పెద్దవారవుతున్నారు. వేద శాస్త్రాలు అభ్యసించారు. విలువిద్యలో ఆరితేరారు. విశ్వామిత్ర మహర్షి ఒక రోజు దశరథుని వద్దకు వచ్చారు. తాను యజ్ఞాన్ని చేస్తున్నానని, దానికి రాక్షస బాధ ఎక్కువగా ఉందని చెప్పాడు. యజ్ఞ దీక్షలో ఉన్నందున రాక్షసులను శపించకూడదని అన్నాడు. యాగరక్షణకై తన వెంట రాముని 10 దినాలు పంపమన్నాడు. దశరథుని వశిష్ఠుని సలహాపై తనకిష్టం లేకపోయినా విశ్వామిత్రుని వెంట రామలక్ష్మణుడు పంపించాడు. కాకపోతే ఇక్కడ ఈ విషయాన్ని పంపించాడు అనడానికి ముందు కొంచెం ఎక్స్ప్లెనేషన్ అనేది మనం వివరంగా ఇవ్వాల్సి. ఎందుకంటే విశ్వామిత్రుడు ముందుగా దశరథ మహారాజు దగ్గర మాట తీసుకుంటాడు. నేను ఇచ్చిన మాట నెరవేరుస్తావు కదా, నేను ఒక పని కోసం వచ్చాను అంటే నువ్వు నాకు ఆ మాట ఇవ్వాలి అని అడగడం అనేది ఒక పాయింట్ రాయాలి. రాసిన తర్వాత ఆయన దేనికోసం రాముని 10 రోజులు నా వద్దకు పంపమని అన్నాడు. అయితే విశ్వామిత్ర మహర్షి పంపమని అడిగినప్పుడు ముందుగా ఆ యొక్క దశరథ మహారాజు చిన్న పిల్లవాడు, నా బిడ్డ ఇప్పుడే విలువిద్య నేర్చుకుంటున్నాడు, ఇంకా పూర్తిగా ఈ యుద్ధంలో ఆయనకు అనుభవం లేదు, అలాంటి పిల్లవాడిని నేను ఎలా పంపించను అని ముందు సంకోచిస్తాడు. కానీ వశిష్ఠ మహర్షి ఆ యొక్క దశరథ మహారాజుకి సలహా ఇస్తాడనమాట. ఇంత విశ్వామిత్రుడంతటి వాడి వెంట పంపించడం వల్ల శ్రీరాముడి యొక్క కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయే కానీ తగ్గవు, కాబట్టి సందేహం వద్దు పంపించమని అనగా దశరథ మహారాజు వశిష్ఠుని సలహాపై తనకిష్టం లేకపోయినా విశ్వామిత్రుని వెంట రామలక్ష్మణులను పంపించాడు. ఇక నెక్స్ట్ తర్వాత ఏంటి, ఇక్కడ మనం అడిగిన ప్రతి దాంట్లో ఇక్కడ ఉన్నట్టు గురుసేవ విశేష ఫలితాన్ని ఇస్తుంది అనేది కూడా ఈ ప్రశ్న చెప్పుకున్నాం కదా, దాంట్లోనే ఇదనమాట. రామలక్ష్మణులు విశ్వామిత్రుని వెంట నడిచారు. విశ్వామిత్రుడు దారిలో వారికి బల అతి బల విద్యలు నేర్పించాడు. ఆ విద్య వలన అలసట నిద్ర రాదు. రాముడు విశ్వామిత్రునికి కూడా అనేక రకాల సేవలు చేశాడు. ఏ రకంగా, విశ్వామిత్రుడు నడిచి నడిచి ప్రయాణం చేసి అలసిపోయి నిద్రపోతుంటే శ్రీరాముడు విశ్వామిత్రుని యొక్క పాదాలను ఒత్తాడు. ఇది గురుసేవ విశేష ఫలితాన్నిస్తుంది అని చెప్పడం. అలాగే తాటక వధ, ఈ తాటక వధ గురించి ప్రత్యేకమైనటువంటి ప్రశ్న కూడా మనకు వస్తుంది, కానీ దీంట్లో ఖచ్చితంగా రాయాలి. ఎందుకంటే వాళ్ళు వెళ్ళేటటువంటి మార్గంలోనే విశ్వామిత్ర మహర్షి ఆజ్ఞాపిస్తాడు కనుక ఈ స్టోరీని మనం చిన్నగా రాయాల్సి ఉంటుంది. ఇక రామలక్ష్మణులు విశ్వామిత్రునితో సహా వాళ్ళు వెళ్తున్నారు. మలద కరుష అనే ప్రాంతాలకు చేరారు. అక్కడ తాటక అనే యక్షిని అక్కడ ఆ ఊర్లో ఉన్న పంటలన్నిటి కూడా ధ్వంసం చేస్తుంది. దీనికి మారీచ సుబాహులు కూడా తోడైపోయి
ఏ విధంగా అగ్నికి ఆజ్యం పోసినట్లుగా వాళ్ళు విచ్చలవిడిగా రెచ్చిపోయి ఆ ప్రాంతాలన్నింటినీ కూడా ధ్వంసం చేస్తున్నారు. అప్పుడు విశ్వామిత్రుడు వెంటనే ఆదేశించాడు శ్రీరాముడు తాటకను వధించమని. కానీ అప్పుడు శ్రీరాముడు కొంచెం తటపటాయించాడు. ఎందుకంటే స్త్రీ కదా అని ఆలోచిస్తూ గురువు మాట మీరరాదు కాబట్టి చెయ్యలేను అని చెప్పలేదు, అలాగని వెంటనే ఉపక్రమించలేదు. కానీ గురువు మాత్రం ఆ శిష్యుని యొక్క మనసులో ఉన్నటువంటిది ఏంటిదో అర్థం చేసుకొని స్త్రీ కదా అని నువ్వు ఈ విధంగా సందేహించడం తగదు, ఎందుకంటే అధర్మ పరాయిరాములైనటువంటి ఆ తాటకను వధించాలి, అది నీ కర్తవ్యం అని ఉపదేశించాడు. వెంటనే గురువు గారి ఆజ్ఞ శిరసావహిస్తానని చెప్పి తాటక వధకు పూనుకున్నాడు శ్రీరాముడు. కానీ ఎలా వధించాడు అనేటటువంటిది ఇక్కడ వివరణ రాయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆయన ఆ యొక్క గురువు యొక్క ఆజ్ఞను అనుసరించి శబ్దవేది బాణ ప్రయోగం చేసి తాటకిని వధించాడు శ్రీరాముడు అని చెప్తే సరిపోతుంది. ఎందుకంటే తాటక వధ గురించి వివరణ అనేటటువంటిది ఆ ప్రత్యేకమైనటువంటి ప్రశ్నలో మనం వివరించాలి. ఇక అయిపోయింది. నెక్స్ట్ యాగ సంరక్షణ, ఇది ఇంపార్టెంట్ కనుక యాగం ఎలా జరిగింది అనేటటువంటిది మనం చెప్పాలి. రామ లక్ష్మణ సహితుడై విశ్వామిత్రుడు సిద్ధాశ్రమం చేరుకున్నాడు. అదే అతని యజ్ఞభూమి. రామ లక్ష్మణులు వినయంగా చేతులు జోడించి గురువు గారిని యజ్ఞ దీక్షను స్వీకరించమని ప్రార్థించారు. ఆ తర్వాత రామ లక్ష్మణులు ఆ యజ్ఞాన్ని కంటి మీద కునుకు లేకుండా కాపాడుతున్నారు. ఈ విధంగా 5 రోజుల పాటు ఎలాంటి యొక్క ఆటంకం లేకుండా ఆ యొక్క యజ్ఞం సాగుతుంది. అయితే చివరి రోజు ఉన్నట్టుండి ఒక్కసారిగా యజ్ఞ కుండం నుండి జ్వాలలు ఎగిసిపడ్డాయి. ఇది రాక్షసుల రాకకు సూచన. మారిత సుబాహులు అనుచరులతో వచ్చారు. యజ్ఞ వేదిక పరిసరాలు రక్త వర్షం తడిసి ముద్దయ్యాయి. శ్రీరాముడు సీతేషు అన్న మానవస్త్రాన్ని మారీచుడిపైకి ప్రయోగించాడు. దాని దెబ్బకు మారీచుడు 100 యోజనాల దూరం ఎగిరి సముద్రంలో పడిపోయాడు. స్పృహ కోల్పోయి గిరగిరా తిరుగుతూ కొట్టుకుపోతున్నాడు. ఇక మరు నిమిషంలో ఆగ్నేయాస్త్రంతో సుబాహుని వక్షస్థలాన్ని వ్రక్కలు చేశాడు. వాయవ్యాస్త్రంతో మిగతా రాక్షసుల భరతం పట్టాడు. రాక్షస బాధ తొలగింది. యజ్ఞం నిర్విఘ్నంగా జరిగింది. విశ్వామిత్రుడు చాలా సంతోషించాడు. ఇలా రామలక్ష్మణులు గురువు విశ్వామిత్రుడి యాగ రక్షణ కర్తవ్యాన్ని సమర్థులైన శిష్యులుగా నిర్వహించారు. ఇలా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇక మరొక ప్రశ్న, 6వ ప్రశ్న చూద్దాము. గంగావతరణ ఘట్టాన్ని, అహల్య శాప విమోచన వృత్తాంతాన్ని వివరించాలి. ఇంతకుముందు మనం సపరేట్ గంగావతరణాన్ని గురించి విశ్వామిత్రుడు చెప్పడం వెనుక ఉన్న ఆంతర్యం అన్నాం. అందుకే దాంట్లో చాలా తక్కువగా వివరించడం జరిగింది. అంటే అతని మాటల్లో ఉన్న ఆంతర్యం మాత్రమే వివరించారు. కానీ ఇక్కడ అడిగిన ఏంటిది, 2 ఘట్టాలను గురించి ఒకే ప్రశ్నగా ఇవ్వడం జరిగింది. అప్పుడప్పుడు బోర్డులో కూడా ఇలా చిన్నగా ఉన్నటువంటి ఏవైతే ఉంటాయో వాటిని రెండింటిని కలిపి ఒక ప్రశ్నగా ఇవ్వడం జరుగుతుంది. అలాంటివన్నీ ప్రతి కాండంలో కూడా నేను ఇచ్చాను, గమనించండి. ఇప్పుడు ఇందులో ఇచ్చినటువంటి అంశాలు ఏంటి, 2 వేరువేరు ఘట్టాలు ఇవి. గంగావతరణ ఘట్టం ఒకటి, అహల్య శాప విమోచనం ఒకటి. 2 కలిపి మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటది. ఒక్కొక్క దాని పారాగ్రాఫ్స్ అనేటటువంటి మార్చి మనం రాయాలి. చూద్దాం. ఫస్ట్ గంగావతరణ హెడ్డింగ్ పెట్టాలన్నమాట. ఇక్కడ 2 వేరు సందర్భాలు కనుక గంగావతరణ ఘట్టం అని పెట్టి ఇప్పుడు చెప్పాలి. విశ్వామిత్రుడు యాగం పూర్తయిన తర్వాత రామలక్ష్మణులు మిథిలా నగరానికి తీసుకుని వెళ్ళాడు. మార్గ మధ్యంలో గంగా నదిని దర్శించారు. విశ్వామిత్రుడు రాముని కోరిక మీద గంగా వృత్తాంతాన్ని వివరించాడు. తన పితరులైన సగర పుత్రులు పాతాళంలో బూడిద కుప్పలై పడి ఉంటే వారికి ముక్తిని కల్పించడానికి గంగని కిందికి తీసుకురావడానికి ప్రయత్నించాడు. భగీరథుడు కఠోర ప్రయత్నంతో తీవ్ర తపస్సు చేసి బ్రహ్మను శివుణ్ణి మెప్పించి గంగను పాతాళానికి ప్రవహించేలా చేశాడు. పితరులకు ఉత్తమ గతులు కల్పించాడు. ఆ విధంగా భగీరథ ప్రయత్నం చేత గంగ భూలోకానికి వచ్చింది. జస్ట్ ఆ ఘట్టాన్ని వివరించాం. నెక్స్ట్ ఏంటిది, అహల్య శాప విమోచన వృత్తాంతం. ఇది ఇక్కడ విశ్వామిత్ర యాగ సంరక్షణం పూర్తయిపోయిన తర్వాత అక్కడ ఉంటుంది. విశ్వామిత్ర రామలక్ష్మణులు మిథిలా నగర సమీపానికి వచ్చారు. రాముడు అక్కడ ఒక ఆశ్రమాన్ని చూశాడు. ఆ ఆశ్రమం అందంగా ఉంది, కానీ జనసంచారం లేదు. రాముడు విశ్వామిత్రుని ఆ ఆశ్రమం గురించి అడిగాడు. విశ్వామిత్రుడు ఆ ఆశ్రమం గౌతమ మహర్షిదని చెప్పాడు. గౌతమ మహర్షి ఒకానొక సందర్భంలో అపరాధం చేసిందని భార్య అహల్యను శపించాడు. 1000 సంవత్సరాలు ఆహారం నీరు లేకుండా బూడిద కుప్పలో ఎవరికి కనబడకుండా పడి ఉండుమని శపించాడు. రాముని రాకతో శాప విముక్తి కలిగి నిజరూపాన్ని పొందుతావని చెప్పాడు. మరి అది అహల్య శాపం. ఇప్పుడు అహల్య శాప విముక్తి ఎలా జరిగింది? విశ్వామిత్రుడు అహల్య వృత్తాంతాన్ని చెప్పి ఆమెకు శాప విముక్తి చేయమని రాముణ్ణి ఆజ్ఞాపించాడు. చుట్టూ బూడిద ఆవరించి కఠోర దీక్షలో ఉన్న అహల్య పొగ కమ్మిన అగ్ని తేజస్సులా ఉంది.
రాముడు అహల్యను చూశాడు. అహల్యకు రాముని దర్శనంతో శాప విముక్తి కలిగింది. అహల్య గౌతములు రాముణ్ణి యథాశక్తిగా గౌరవించారు. ఇలా రామ దర్శనంచే అహల్యకు శాప విముక్తి కలిగింది. సరిపోతుంది. తర్వాత ప్రశ్న చూద్దాము. శివ ధనుర్భంగ ఘట్టాన్ని వివరించండి, లేదా శ్రీరాముడు శివధనస్సును విరిచిన విధానాన్ని తెలపండి, లేదా సీతారామ కళ్యాణ విశేషాలను వివరించండి. ఓకేనా? తర్వాత ఇప్పుడు ఆన్సర్ ఎలా రాయాలి అంటే, శివ ధనుర్భంగ ఘట్టం అన్నప్పుడు మిథిలా నగరానికి వాళ్ళు ఎలా వెళ్లారో రాయాలి, శివధనుస్సును ఎలా విరిచారో రాయాలి, తర్వాత కళ్యాణం ఎలా జరిగింది. దీన్ని కూడా హెడ్డింగ్స్ పెట్టి రాసినట్లయితే, ముందు మిథిలా నగరానికి ప్రవేశం ఎలా జరిగింది. విశ్వామిత్ర రామ లక్ష్మణులు అహల్య శాప విముక్తి తర్వాత మిథిలా నగరానికి చేరుకున్నారు. మిథిలా నగర ప్రభువు జనక మహారాజు వారిని సాదరంగా ఆహ్వానించాడు. మిథిలలో అహల్య గౌతమ మహర్షుల కుమారుడు శతానందుడు రాముణ్ణి దర్శించుకున్నాడు. తన తల్లికి శాప విమోచనం కలిగించినందుకు రామునికి కృతజ్ఞతలు తెలియజేశాడు. ఒక శివధనుర్భంగ వృత్తాంతం. జనక మహారాజు మరునాడు ఉదయం విశ్వామిత్ర రామలక్ష్మణులు ఆహ్వానించాడు. విశ్వామిత్రుడు జనకునితో, వీరు దశరథుని పుత్రులు, నీ ధనస్సుని చూద్దామని వచ్చారు. మహావీరులు. వీరికి ఆ యొక్క శివధనస్సును చూపిస్తే నీకు శుభం కలుగుతుంది, వాళ్ళ ముచ్చడా తీరుతుంది అని అన్నాడు. జనకుడు శివధనస్సు చరిత్రనంతా వివరించాడు. యాగం కోసం పొలం దున్నుతుండగా నాగలి చాలులో తన కూతురు సీత దొరికిందని చెప్పాడు. శివధనస్సుని ఎక్కు పెట్టిన వాడికి సీతనిచ్చి పెళ్లి చేస్తానని చెప్పాడు. ఎందరో రాజులు శివధనస్సు ఎక్కు పెట్టడానికి ప్రయత్నం చేశారు, కానీ కనీసం కదపలేకపోయారని చెప్పాడు. 5,000 మంది శివధనస్సును ఉన్న పెట్టెను తెచ్చారు. రాముడు ఎక్కు పెట్టగానే శివధనస్సు వంగింది. రాముడు అల్లెతాడును చెవి వరకు లాగేసరికి ధనస్సు పెద్ద శబ్దం చేస్తూ, పిడుగుపాటి శబ్దం చేస్తూ పెలపెల అంటూ విరిగిపోయింది. అక్కడ ఆ శబ్దానికి అక్కడ ఉన్నటువంటి సదస్సులందరూ కూడా మూర్చిపోయారు. కేవలం జనక మహారాజు, విశ్వామిత్రుడు, రామలక్ష్మణుడు తప్ప. ఇక వారి యొక్క కళ్యాణం. ఇచ్చిన మాట ప్రకారం ఆ యొక్క జనక మహారాజు వివాహం చేస్తానని చెప్పాడు కాబట్టి జనకుడు అన్న మాట ప్రకారం సీతారాముల వివాహం జరపడానికి సిద్ధమయ్యాడు. దశరథుడు జనకుని వర్తమానంతో సకుటుంబంగా వచ్చాడు. సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. వారితో పాటు ఊర్మిలను లక్ష్మణునకు, మాండవిని భరతునకు, శృతకీర్తిని శత్రుఘ్నకు ఇచ్చి పెళ్లి చేశారు. ఈ విధంగా శివధనస్సు విరిగింది. సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. తర్వాత ప్రశ్న చూద్దాం. విశ్వామిత్రుడికి దశరథుడికి జరిగిన సంభాషణ బట్టి నీవేం గ్రహించావు? ఇవి ఓవరాల్ అనమాట మనం గ్రహించినటువంటి ఏంటి, ఇప్పుడు ఇచ్చినటువంటి ప్రశ్నలన్నీ కూడా దానికి సంబంధించి ఉంటే చూడండి. ఇప్పుడు విశ్వామిత్రుడు దశరథుడు ఎక్కడ మాట్లాడుకున్నారు అంటే, తాను యాగం చేస్తున్నానని శ్రీరాముని నాతో 10 దినాలు పంపించమని అంటాడు చూడండి, అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు మనం. విశ్వామిత్రుడు తాను చేస్తున్న యాగాన్ని రాక్షసుల నుండి రక్షించడం కోసం రాముణ్ణి పంపమని దశరథుని కోరాడు. మొదట కాదన్న వశిష్ఠుని మాటలకు తలొగ్గి రాముని విశ్వామిత్రుడితో పంపాడు దశరథుడు. అయితే విశ్వామిత్రుడికి దశరథుడికి జరిగిన సంభాషణ బట్టి నేను ఈ క్రింది విషయాన్ని గ్రహించాను. మొదటి పాయింట్, విశ్వామిత్రుడు కోపించడానికి, శపించడానికి శక్తి ఉన్నా అది తనకు తగని పని అన్నాడు, కాబట్టి కోపం మంచిది కాదని గ్రహించాను. సెకండ్ పాయింట్, రాక్షసులను చంపడానికి రాముడే సమర్థుడు అంటూ తనతో పంపమన్నాడు విశ్వామిత్రుడు. ఎదుటి వారిలో నైపుణ్యాన్ని, సమర్థతను గుర్తించి గౌరవించాలని నేర్చుకున్నాను. థర్డ్ పాయింట్, రాముని బదిలి క్షణమైనా బతకలేనని దశరథుడు విశ్వామిత్రుడితో అన్నాడు. ఈ మాటలను బట్టి తండ్రులు తమ సంతానాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటారని తెలిసింది. నెక్స్ట్, ఇచ్చిన మాట మీద నిలబడలేదని విశ్వామిత్రుడు దశరథునిపై కోపించడాన్ని బట్టి ఎన్ని కష్టాలు ఎదురైనా ఇచ్చిన మాటని నిలబడాలని గ్రహించాను. ఇక వశిష్ఠుని హితవచనాలు విని చివరికి రాముని పంపడానికి అంగీకరించిన దశరథుని తీరును బట్టి పెద్దల సలహాలు వినాలని తెలుసుకున్నాను. ఇప్పుడు నేను చెప్పినటువంటి పాయింట్స్ ఏంటి అంటే, వాళ్ళిద్దరి సంభాషణ బట్టి నీవేమి గ్రహించావు, కానీ దీనికన్నా ముందు గ్రహించడానికి ముందు ఆ సంభాషణ కొంచెం మనం చిన్నగా రాయాలి. ఎందుకంటే అది ఇప్పుడు ఎందుకు చెప్పలేదంటే, ఇంత ముందు చెప్పినటువంటి ఆన్సర్ లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా. విశ్వామిత్రుడు వచ్చి నాకు శపించే శక్తి ఉన్నప్పటికీ కూడా నేను యజ్ఞ దీక్షలో ఉన్నాను కాబట్టి శపించలేను, నువ్వు నాకు మాట ఇవ్వు, ఇచ్చిన మాట తప్పినడం అనేటటువంటిది మీ కుటుంబంలో లేదు, వంశంలో లేదు. వాళ్ళిద్దరు మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉంటాయో, దశరథుడు కూడా శ్రీరాముని పంపను, 16 ఏళ్లు కూడా నిండని చిన్ని పాపడు నా పిల్లడు,
ఎలా పంపను, కావాలంటే నేను వస్తాను అని చెప్పేసి ఏదైనా సంభాషణ ఉంటుంది కదా, ఆ పారాగ్రాఫ్ అంతా కూడా మనం రాసిన తర్వాత వీళ్ళిద్దరి సంభాషణ నుండి నేను ఇది గ్రహించాను అని చెప్పాల్సి ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ 9వ ప్రశ్న కూడా చూడండి. ఇది కూడా దాదాపు అలాంటి ప్రశ్న. తాటక వధ గురించి విశ్వామిత్రునికి రామునికి జరిగిన సంభాషణ బట్టి నీవేం గ్రహించావు? తాటక వధ అనేటటువంటిది సపరేట్ ప్రశ్న. ఇంతకుముందు చెప్పాను కదా, పారాగ్రాఫ్ అనేది తాటకని ఎలా శ్రీరాముడు వధించాడు, శ్రీరాముడు రాక్షస సంహారానికి ఎలా పూనుకున్నాడు అనేటటువంటిది, మనం తాటకిని ఎలా వధించాడు అనేటటువంటిది మనం రాయాల్సి ఉంటది. ఇక్కడ విశ్వామిత్ర యాగ సంరక్షణ అనేది రాయకూడదు. ఎలా రాయాలి? మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, తాటక అంటే మా యొక్క మలద కరుష అనేటటువంటి గ్రామాలకు శ్రీరాముడు శ్రీరామ లక్ష్మణుడు విశ్వామిత్ర మహర్షితో వెళ్ళడము, మారీచ సుబాహులు తాటక వీళ్ళందరూ 1000 ఏనుగుల బలం కలిగినటువంటిది, ఆ యొక్క పంటలన్నీ సర్వనాశనం చేస్తుంది అనేటటువంటిది అంతా ఉంది కదా. ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ మధ్య జరిగినటువంటి యుద్ధం అంతా వివరించాలి. దేంట్లో? తాటక వధ ఎలా జరిగింది అనే దాంట్లో. అయితే ఇక్కడ మనం అడిగినటువంటి ప్రశ్న ఏమిటి? తాటక వధ గురించి విశ్వామిత్రుడు ఏమంటాడు? ఈ విధంగా ప్రజల్ని హింసిస్తుంది, ఊర్లని నాశనం చేస్తుంది, కాబట్టి వెంటనే తాటకిని వధించు అని విశ్వామిత్రుడు శ్రీరాముని ఆజ్ఞాపించాడు. అప్పుడు శ్రీరాముడు ఏమంటాడు? ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు. ఎందుకంటే స్త్రీ కదా అని ఆలోచిస్తాడన్నమాట. ఆ మౌనాన్ని గ్రహించాడు విశ్వామిత్రుడు. స్త్రీ అని చెప్పేసి ఏ విధంగా చంపాలి అని సంశయం వద్దు నీకు, అధర్మ పరాయణ అయిన తాటకని చంపితే దోషం రాదు అని తన కర్తవ్యం ఏంటో చెప్పాడు. ఆ విధంగా ఆ మాటల్ని బట్టి మనం గ్రహించామనేటటువంటిది రాయాలి. ఇప్పుడు తాటక ఆమె కుమారుడు మారీచుడు జనపదాలను అతలాకుతలం చేసేవారు కాబట్టి సంహరించమని చెప్పేసి దుష్టురాలను తాటకను వధించమని ఈ విధంగా విశ్వామిత్రుడు చెప్పాలని బట్టి వీళ్ళిద్దరి మాటలు బట్టి నేను ఈ విధంగా గ్రహించాను. ఏమిటంటే, రాముడు తాటక ఆడది అని చంపడానికి వెనుకాడడాన్ని బట్టి ఆడవారిని హింసించరాదు అనే రాముడి యొక్క ఆంతర్యాన్ని బట్టి నేను గ్రహించాను. రెండవది, కానీ అధర్మంగా అమాయకులను బాధ పెట్టే తాటక వంటి వారిని చంపడంలో తప్పు లేదని విశ్వామిత్రుడి మాటలను బట్టి తెలుసుకున్నాను. అంటే వాళ్ళ అధర్మమైనటువంటి పనులకు ఒడిగట్టినట్లయితే స్త్రీలైనా పురుషులైనా ఒకటే, ధర్మాన్ని రక్షించడానికి ఎవరినైనా సరే చంపడంలో తప్పు లేదు అని గ్రహించాను. మూడవది, మొదట సంశయించిన విశ్వామిత్రుడి మాటలతో రాముడు తన అనుమానం పోగొట్టుకున్నాడు. కాబట్టి అవసరమైనప్పుడు పెద్దల మాటలు పాటించాలి అని నేర్చుకున్నాం. అంతే కదా, ఎందుకంటే ముందు సంశయించాడు, స్త్రీని ఎలా కొట్టాలి, ఎలా చంపాలి, కానీ గురువు చెప్పాడు కాబట్టి గురువు అది నీ కర్తవ్యం అని చెప్పాడు. దాన్ని బట్టి పెద్దలు ఏది చెప్పినా మంచే చెప్తారు కాబట్టి పెద్దల మాటలు తప్పకుండా పాటించాలని గ్రహించాను. తర్వాత ఆ తండ్రి ఆజ్ఞ తనకు శిరోధార్యమని, రాముడు చెప్పిన మాటల్ని బట్టి తల్లిదండ్రులు చెప్పినట్లు నడవాలని, వారి గౌరవం పెరిగేటట్లు నడుచుకోవాలని నేను గ్రహించాను. ఈ విధంగా నీవు గ్రహించినటువంటి అంశాలేంటో రాయాలి. అది రాయడానికి ముందు వాళ్ళ మధ్య జరిగినటువంటి సంభాషణ ఏదైతే ఉందో అది రాయాలి. ఇక తర్వాత ప్రశ్న చూద్దాము. జ్ఞానాన్ని పొందడంలో నిరంతరం అప్రమత్తులై ఉండడం ఉత్తమ విద్యార్థుల లక్షణం సమర్థిస్తూ రాయండి. ఇది చాలా సార్లు బోర్డు ఎగ్జామ్ లో కూడా రావడం జరిగింది. ఆన్సర్ ఎలా రాయాలో చూద్దాం. ఇది ఎక్కడ దొరుకుతుంది మనకంటే, విశ్వామిత్రుడు ఆ యొక్క శిష్యులను తీసుకొని వెళ్ళడము, ఆ యొక్క శ్రీరాముడు అతన్ని తెలియనటువంటి అంశాలన్నీ అడిగి తెలుసుకోవడము, ఇవన్నీ కూడా దీనికి సంబంధించినటువంటి వస్తాయన్నమాట. చూద్దాం. విద్యార్థి అనేవాడు ఎప్పుడు కొత్త విషయాలు నేర్చుకోవాలని ఆసక్తిని చూపాలి, అందుకు సిద్ధంగా ఉండాలి. ఇలా ఆసక్తి కనబరిచే విద్యార్థులంటే ఉపాధ్యాయులకు కూడా అభిమానం ఉంటుంది. ఇలాంటి ఉత్తమ విద్యార్థులకు జ్ఞానాన్ని అందించడంలో గురువులు కూడా ఎప్పుడు ఆసక్తి చూపుతూ ఉంటారు. అదే రామాయణం ఆధారంగా తీసుకున్నట్లయితే, విశ్వామిత్ర మహర్షి యాగ సంరక్షణ కోసం దశరథుని అనుమతితో రామలక్ష్మణుడు తనతో తీసుకుని వెళ్ళాడు. ధనుర్విద్యలో నేర్పరులైన రామలక్ష్మణుల ఉత్సాహాన్ని గమనించిన విశ్వామిత్రుడు వారికి బల, అతి బల అనే విద్యలను ఉపదేశించాడు. వీటి ప్రభావం వల్ల అలసట, ఆకలి దప్పులు ఉండవు, రూపకాంతులు తగ్గవు. నిద్రలో ఉన్నా, ఏమరపాటుతో ఉన్నా రాక్షసులు ఏమీ చేయలేరు. ముల్లోకాల్లో ఎదురొడ్డి నిలిచేవారు ఉండరు. రాముడు గురు సేవలో నిమగ్నుడయ్యాడు. విశ్వామిత్రుని పాదాలెత్తాడు, సేవలు చేశాడు. గురుసేవ విశేష ఫలితాన్నిస్తుంది. గురువాక్యం శిరసా వహించి గురువుతో ప్రయాణించిన రామలక్ష్మణులు సరయు, గంగా నదుల సంగమ ప్రదేశాన్ని చేరుకున్నారు. తమ గురువైన విశ్వామిత్రుని ద్వారా అక్కడి విశేషాలన్నీ తెలుసుకున్నారు రామలక్ష్మణులు. రామలక్ష్మణులు వెళ్లిన అసలు పని విశ్వామిత్రుడి యాగాన్ని రక్షించడం. కానీ గొప్ప జ్ఞాని అయిన విశ్వామిత్రునితో ప్రయాణం వల్ల
ఆయన చెప్పే విషయాలను శ్రద్ధగా వినడం వల్ల, గురు సేవ వల్ల, నిరంతరం అప్రమత్తులై ఉండడం వల్ల ఎంతో జ్ఞానాన్ని పొందారు. బల, అతి బల అనే విశిష్టమైన విద్యలను కూడా సాధించారు. అందువల్ల జ్ఞానాన్ని పొందడంలో నిరంతరం అప్రమత్తులై ఉండడం ఉత్తమ విద్యార్థుల లక్షణం. ఎందుకంటే రామలక్ష్మణులు కూడా ప్రతి విషయాన్ని తన గురు ముఖత అంటే గురు ద్వారా తెలుసుకోవాలని ఎంతో జిజ్ఞాసతో ఆతృతతో అడిగారు. అలాగే గురువు కూడా ఆ యొక్క శిష్యులు అడిగినటువంటి ప్రతి ప్రశ్నలకి వాళ్ళ యొక్క సందేహాన్ని తీరుస్తూ సమాధానాలు ఇస్తూ వచ్చాడు. అదేవిధంగా వాళ్ళు కనబరిచినటువంటి సామర్థ్యాన్ని మెచ్చినటువంటి విశ్వామిత్రుడు వాళ్ళకి ఎన్నో అస్త్రాలను కూడా బహుకరించడం జరిగింది. ఈ విధంగా మన జ్ఞానాన్ని పొందాలంటే కొత్త విషయాలు నేర్చుకోవడం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి. అదే ఉత్తమ విద్యార్థుల లక్షణము అని చెప్పడం జరుగుతుంది. ఇవి బాలకాండంలో ఉండేటటువంటి ప్రశ్నలు. ఇక నెక్స్ట్ వీడియోలో అయోధ్యాకాండలో ఉన్నటువంటి ప్రశ్నలతో కలుసుకుందాం. సెలవు.